నమస్తే అండి. వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. ఈరోజు ఈ వీడియోలో మనం చిన్నప్పుడు ఆడిన ఆటల్లో కొన్ని ఆటలు ఎలా ఆడాలో రూల్స్తో చెప్తాను చూడండి. మొదటగా ముక్కుగిల్లి పారిపో ఆట ఎలా ఆడాలో చెప్తాను చూడండి. ఇక్కడ అంతమంది పిల్లల్ని నేను చూపించలేను కాబట్టి బొమ్మల్ని తీసుకున్నానండి. వీటిల్నే పిల్లలు అనుకుందాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందర మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, ఈ ఆటని ఎంతమంది అయినా ఆడచ్చు. కాకపోతే పిల్లలు ఈవెన్ నెంబర్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు ఇలాగా 2 గ్రూప్స్ కింద డివైడ్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. 5గురు ఒకవైపు, 5గురు ఒకవైపు. వీళ్ళల్లోంచే లీడర్లు కూడా ఉంటారు. చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి నెత్తి మీద కిరీటం ఉంది కదా, సో ఈ టీంకి తిన లీడర్ అన్నమాట. అలాగే ఈ పక్కన 5గురిలోనూ ఈ అమ్మాయి లీడరు. సో లీడర్లు ఏం చేస్తారంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొత్త పేర్లు పెట్టుకుంటారు. చిలక అని, లేదా యాపిల్ పండు, జామ పండు, లేదా క్యారెట్ అని, ఇలా వాళ్ళకి నచ్చిన పేర్లు సీక్రెట్గా ఈ టీం వాళ్ళకి వినబడకుండా పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే వీళ్ళు ఆ టీంకి వినబడకుండా పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఆట స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ పిల్లల నుంచి స్టార్ట్ చేయాలనుకోండి. కళ్ళు మూయడము. ఇక్కడ లీడర్ ఎవరైతే ఉంటారో ఆ లీడరు ఈ పక్కకు వచ్చి వీళ్ళల్లోంచి ఎవరో ఒకళ్ళకి, ఇంకా ఈ లీడర్ పక్కనే ఉంటారనమాట. సో ఈ 4 పిల్లల్లోనూ కూడా ఒకళ్ళకి కళ్ళు మూయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లీడర్ చూడండి, ఈ పక్క లీడర్ కదా, ఇలా కళ్ళు మూసి వాళ్ళకి పెట్టిన పేర్లు ఉంటాయి కదా, ఆ పేరుతో పిలుస్తారనమాట. చిలక చిలక వచ్చి ముక్కు గిల్లి పారిపో అని పిలవగానే ఆ టీంలో చిలక అని పేరు ఎవరికి ఉందో వాళ్ళు వచ్చి ముక్కు గిల్లుతారనమాట. వీళ్ళకి ముక్కు గిల్లేసి వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు ఈ లీడరు ఈ పాపకి కళ్ళు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే ఈ పాప చెప్పుకోగలగాలి, ఎవరు వచ్చి ముక్కు గిల్లి పారిపోయారు అని. కరెక్ట్గా ఆ పేరు ఎవరికి పెట్టారు అని చెప్పగలిగింది అనుకోండి, ఆ పాప వచ్చి ఈ టీంలో జాయిన్ అవ్వాలి. అలాగే చెప్పలేకపోతే ఈ పాప వెళ్ళి ఆ టీంలో జాయిన్ అయిపోవాలన్నమాట. చెప్పలేదనుకోండి, ఈ పాప ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఈ గ్రూప్లో నెంబర్స్ కౌంట్ పెరుగుతుందన్నమాట పిల్లలు. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కళ్ళు మూసుకుంటూ ఎప్పుడైతే ఆట ఆపేద్దాం అనుకుంటారో అప్పటికి ఏ టీంలో ఎక్కువ మంది ఉంటే ఆ టీం నెగ్గినట్టు. ఇప్పుడు నేలబండ ఆట ఎలా ఆడాలి చూద్దాము. ఈ ఆట ఎంతమంది అయినా ఆడొచ్చండి. ఇలాగ ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళందరూ కలిసి పంటలు వేసుకుని ఒకళ్ళని దొంగ కింద ఎంచుకోవాలన్నమాట. ఎవరైతే ఆ దొంగ అయ్యారో వాళ్ళని మిగిలిన వాళ్ళు అడుగుతారు, నేల కావాలా బండ కావాలా అని అడుగుతారు. నేల అంటే ఇలా ప్లెయిన్గా ఉన్నదన్నమాట, డౌన్లో ఉన్నది. బండ అంటే అక్కడ ఎత్తుగా ఏదైతే గట్లు అవి ఉంటాయి కదండి, సో అలాంటి వాటిని బండ అని చెప్పి అంటాము. వీళ్ళు ఒకవేళ నేల కావాలన్నారనుకోండి, మిగిలిన పిల్లలందరూ బండ మీదకి వెళ్ళిపోవాలి. వీళ్ళు బండ కావాలి అంటే మిగిలిన వాళ్ళు నేల మీద ఉండాలి. ఇప్పుడు అలాగే ఈ పాపని అడిగామనుకోండి మనం, నేల కావాలా బండ కావాలా అని. బండ అని చెప్తే ఈ పాప బండ మీదకి వెళ్ళిపోయి ఎవరైనా ఆ బండ మీదకి వస్తుంటే ముట్టుకుంటుంది అనమాట. అలా ఎవరైతే బండ మీద ఉండగా ముట్టుకుంటుందో తర్వాత దొంగ వాళ్ళు అవుతారు. ఆట ఇలా సాగుతూ ఉంటుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, పాపది బండ కదా, వీళ్ళు నేల మీద ఉండాలి. బండ మీదకి వెళ్ళి ఏడిపిస్తూ ఉండాలన్నమాట. నీ బండంత పప్పు సుద్దా అన్నప్పుడు ఇలా ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు దిగిపోతారు. నీ బండంత పప్పు సుద్దా, నీ బండంత పప్పు సుద్దా ఇలా ఆడుతూ ఉన్నప్పుడు ఎవరినైతే ముట్టుకోగలుగుతారో బండ మీద ఉండగానే ముట్టుకోవాలన్నమాట. అలా ముట్టుకున్నప్పుడు వీళ్ళు అవుట్ అయినట్టు. ఇప్పుడు ఈ పాప దొంగ అవుతుంది. మళ్ళీ ఈ పాపని నేల కావాలా బండ కావాలా అని అడిగి ఇలాగే ఆట కంటిన్యూ అవుతుంది.